మరి తర్వాత ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత సిలువలో పలికిన 7 మాటల గురించి క్లుప్తంగా సాధ్యమైనంత త్వరగా మీకు అర్థమయ్యే భాషలో చాలా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి మొట్టమొదటి మాట, సిలువ వేసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు గొల్గోతా అనే కొండ మీదకి తీసుకోపోబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పాం కదా, మరి ఆయన భుజం మీద, ఆయన మెడ మీద సిలువలో ఉండే అడ్డుకర్ర మాత్రం పెట్టుబిలం అని పిలుస్తారు, అది మాత్రమే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువుని ఒక నిలువు చెక్కను తీసుకొచ్చి అడ్డు చెక్కని దానితో జోడించి సిలువ ఆకారంలో తయారు చేసిన తర్వాత దాని మీద పడుకోబెట్టి 2 రెక్కల్ని చాచి చేతుల్ని దగ్గరగా చేతిలో, 2 చేతుల్లో 4 అంగుళాలు, దగ్గరగా ఒక 4 అంగుళాలు అంటే మీకు అందరికి తెలుసు, 4 నుంచి 5 అంగుళాలు ఉండే చీలల్ని మామూలుగా మనం చూసేది ఇక్కడ కొట్టినట్టుగా చూస్తాం, కానీ ఇక్కడ కొడితే ఆ బరువుకి, శరీరం బరువుకి చీలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మణికట్టు దగ్గర కొడతారు. ఈ మణికట్టు దగ్గర కొట్టారు. చేతికి, ఈ 2 చేతులకి 2 చీలలు, కాళ్ళు ఇలా ఒక కాలు మీద ఒక కాలు ఇలా పెట్టి 9 అంగుళాల చీల, ఇది మాత్రం చాలా పొడవైన చీల కొట్టి సిలువను లేపారు, నిలబెట్టారు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, శరీరంలో దాదాపుగా 60% నెత్తురు ఈ సిలువ మోసుకొని పోయేటప్పుడే కోల్పోయారు. మరి అలాంటి సమయంలో ఎలా ఉంటుంది అంటే, ఇంతకుముందే మనం అలాంటి పరిస్థితిని అనుభవించాం. ఈ ఎండకి మనం నీడలో కూర్చొని ఉంటేనే నోరు తడి ఆరిపోతాము, దాహం వేస్తుంది, ఇంకొద్దిసేపటికి మనకు పెదాలు అంటుకుపోతాయి, నాలుక అంటుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు వచ్చేసారు. సుమారు 12 నుంచి 1 గంట సమయం, ఎర్రటి ఎండ, అది కూడా కొండ పైన, చెట్టు చేమ లేని కొండ. మనిషి పుర్రె ఎలా ఉంటుందండి? పుర్రె నున్నగా ఉంటుంది కదా, అలా ఉంటుంది ఆ కొండ. ఆ కొండ మధ్యలో ప్రభువుని వేలాడదీశారు. ఆయనకి ఎడం వైపు, కుడివైపు ఇంకొక 2 దొంగల్ని సిలువ వేశారు. మొత్తం 3 సిలువలు అక్కడ ఉన్నాయి. మధ్యలో ప్రభువు ఉన్నాడు, అటు ఇటు దొంగలు ఉన్నారు. మీరు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది, ఇటు అటు దొంగల్ని వేశారు కదా, ఆయన ఈ మాట కూడా యెషయా ఎప్పుడో చెప్పాడు, పాపులతో, అపరాధులతో ఆయనకి భాగము నియమించబడింది అని. అటు ఇటు ఉన్న వాళ్ళు ఎవరండి? పరిశుద్ధుల? ఎవరు వాళ్ళు? దొంగలు. జీవితం అంతా దొంగతనం చేసి ప్రభుత్వం చేత పట్టుకోబడిన భయంకరమైన కరుడు గట్టిన నేరస్తులు. 2 నేరస్తుల మధ్యలో ఒక పరిశుద్ధుడిని సిలువ వేశారు. ఇది చాలా భయంకరమైన అవమానం. మనం అంటుంటాం, మనం కాస్త ఒక స్థాయికి వెళ్ళగానే మనకంటే తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు మన చుట్టూ ఉంటే మనం ఏమంటాం? మీతో నాకేందిచ్చి, మీతో నేను ఉండను అంటాం. కానీ యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు 2 పాపుల మధ్యలో, 2 దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడండి. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక దొంగ అంటున్నాడు, అయ్యా నీ గురించి నేను చాలా విన్నాను, నువ్వు దేవుని కుమారుడు అంట కదా, నువ్వు చాలా గొప్ప కార్యాలు చేసావని నేను విన్నాను, కాబట్టి నీకు చాలా శక్తి ఉంటుంది, కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని నీ వీలైతే మమ్మల్ని కూడా రక్షించు అని ఒక దొంగ ఆయనతో మాట్లాడాడు. ఇంకొక దొంగ చెప్తున్నాడు, కుడివైపు ఎడం వైపున దొంగ చెప్తున్నాడు, నువ్వు అలా మాట్లాడొద్దు, మనకైతే ఈ శిక్ష సరైందే, న్యాయమైందే, ఎందుకంటే మనం చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు, ఎన్నో ఇళ్ళు దోచుకున్నాం, అడ్డు వచ్చిన వాళ్ళందరినీ
గాయపరిచాం, కొంతమందిని చంపేశాం, ప్రభుత్వం కళ్ళు గప్పి తిరిగాం. కాబట్టి మనకి శిక్ష కరెక్టే, కానీ ఆయనకి ఆ శిక్ష సరైంది కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. గమనించండి, ఒక్క మాటలో అద్భుతమైన విశ్వాసాన్ని ఆ దొంగ చూపించాడు. ఒక దొంగ ఏమో ప్రభువుకి సవాల్ ఇసురుతున్నాడు, నీ వల్ల అయితే, నీకు దమ్ముంటే నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు అంటున్నాడు. ఇంకొక దొంగ అంటున్నాడు, అది తప్పు, మనకైతే ఈ శిక్ష సరైందే, ఆయన ఏ నేరము చేయలేదు, కానీ మనతో పాటు సిలువ వేయబడ్డాడు అని చెప్పి ఒక మంచి మాట అంటాడు. ప్రభువా, నీ చిత్తం అయితే నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నీ రాజ్యంలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో నాయనా అని అంటాడు. దాన్ని పాపము ఒప్పుకోలు అని పిలుస్తారు. ఆయన పిలుస్తారు పాపాన్ని ఒప్పుకోవడం. మనకు లేని లక్షణం ఏంటంటే, మనుషులకి పాప స్వభావం సహజంగా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనలో ఉన్న డిఎన్ఏలో ఉండే లోపమే. ఎక్కడి నుంచి వచ్చింది మనకు డిఎన్ఏ? ఆదాము హవ్వ నుంచి వచ్చింది. వాళ్ళు కూడా ఏం చేశారు? దేవుడు ఏమన్నాడు? ఆ పండు ఎందుకు తిన్నావు అని అడిగితే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. ప్రభు ఆదాముని పిలిచి పండు ఎందుకు తిన్నావు అని అడిగితే, ఎందుకు తిన్నాడో చెప్పలేదు. ఎందుకు తిన్నాడో చెప్పలేదు, తినడానికి కారణం ఏంటో చెప్పాడు. ఏమన్నాడు? అవ్వ ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. ఆమెను అడిగితే ఆమె ఏం చెప్పింది? పాము తినమన్నది, నేను తిన్నాను. అంటే తప్పుని ఒప్పుకోకపోవడం అనే లక్షణం మన తాత ముత్తాతల నుంచి మనలో ఉంది. ఆ ఒక దొంగలో ఉంది. ఇంకొక దొంగ ఏమన్నాడు తెలుసా? దాన్ని దాటి, నేను పాపిని, నాకు ఈ శిక్ష సరైందే, కానీ ప్రభువా నన్ను క్షమించి నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తు పలికిన మొట్టమొదటి మాట ఇది. లూకాసు వార్త 23:34. చదవుతావా త్వరగా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చూడండి, ఒక ఎంత అద్భుతమైన మాట అంటే, తండ్రికి చేసిన మొట్టమొదటి ప్రార్థన, సిలువలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. చూడండి, మంచి చక్కటి మాట ఇది, ప్రశస్తమైన మాట. ఎందుకంటే ఇప్పటికే భయంకరమైన శ్రమలు పొందాడు. చాలామంది ఆయన అన్నారు, నువ్వు ఉత్త మాటలే చెప్పావు, నువ్వేం చేయలేకపోయావు, నువ్వు దండగా, నీకేం మహిమ లేదు, నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. కొంతమంది అన్నారంట, తలలు ఊస్తూ వీడు కాపాడుకోలేడు, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో మళ్ళీ కడతాడంట అని ఎగతాళి మాటలు మాట్లాడుతుంటే, అంత శ్రమ అనుభవించి మనం మానవ మాతలుగా మనకైతే ఏమనిపిస్తుందంటే, నాకే గనక శక్తి ఉంటే, నాకే గనక బలం ఉంటే వీళ్ళందరినీ ఒక్క దెబ్బకి చంపేస్తాను అని అనిపిస్తుంది సహజంగా. కానీ ప్రభు అన్న మాట ఏందో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. గమనించండి, చాలా మంచి మాట అండి. యేసుక్రీస్తు ప్రభు వారు 3 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేసిన సమయంలో ఆయన ఏమి బోధించాడో, ఆయన ఏమి ప్రజలకు చెప్పాడో అది చేసి చూపించాడు. ఒకానొక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పారు ధర్మశాస్త్రంలో. మరి మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటామని అడిగితే ఆయన అన్నాడు, నీ శత్రువుని నువ్వు ప్రేమించు, నీ ఎడమ చెంప మీద కొడితే కుడి చెంపని చూపించు అని చెప్పి ఒక మంచి ప్రార్థన కూడా నేర్పించాడు. పరలోక ప్రార్థన. ఏమంటారండి పరలోక ప్రార్థనలో? ప్రభు, మేము మా శత్రువులను క్షమించి ఉన్న ప్రకారము మమ్మల్ని కూడా క్షమించుము చెప్పాడా? మరి చెప్పిన ఆయన చేయాలి కదా, చేశాడు. ఆమేన్. శత్రువులను క్షమించమని ప్రభు చెప్పాడు బతికున్నప్పుడు, లోకంలో సేవ చేసేటప్పుడు. చనిపోయే చివరి క్షణాల్లో, ఇంకొన్ని గంటల్లో చనిపోతాడనంగా, అంత భయంకరమైన శ్రమలకు కారణమైన వాళ్ళందరినీ కూడా
క్షమించి వాళ్ళ తరపున దేవునికి ప్రార్థన చేశాడు. ఇందాక బ్రదర్ చెప్పాడు, లోకాన్ని ఉద్ధరించడానికి తన కుమారుడిని పంపిస్తే ఆయన పట్టుకొని ఎంత భయంకరమైన శ్రమలు పెడుతున్నాడంటే ఆ తండ్రికి ఎంత కోపం వచ్చి ఉంటుంది అని. ఆ కోపం వచ్చి వీళ్ళని ఎక్కడ ఉగ్రత వస్తుందో అని కోపాన్ని అడ్డు పెట్టడానికి మనకు మధ్యలో విజ్ఞాపనకర్తగా దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం పిల్లల్ని కాపాడుతుంటాం, వాళ్ళ నాన్న కొడతాడని వాళ్ళ అమ్మ మధ్యలోకి వస్తుంది అడ్డంగా, అమ్మ కొడతాదని నాన్న అడ్డం వస్తారు మధ్యలో, అమ్మ నాన్న కొడతారని నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య మధ్యలో వస్తారు. అంటే ఏంటి ఇది చెప్పండి? వాళ్ళ కోపము ఆ బిడ్డకి తాకకుండా మధ్యలో ఎవరో ఒకరు అడ్డుగా వస్తారు. అలా అడ్డుగా వచ్చిందే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనకి ఎక్కడ కోపం వస్తుందో, ఎక్కడ ఉగ్రతకు లోనవుతారో ప్రజలని ఆయన చేసిన ప్రార్థనే మొదటి మాట. ఆ మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప మాట, ఎంత అద్భుతమైన మాట చూడండి. పేతురు ఒకసారి ప్రభువుని అడిగాడంట, నాయనా ఎవరైనా నన్ను కోపం తెప్పిస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగితే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? 77 సార్లు క్షమించాలి. బోధించాడా ప్రభు? చెప్పాడా చెప్పలేదా? చెప్పాడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ మాటలో చెప్పాడు, 77 సార్లు క్షమించాలి అని చెప్పాడు. మరి ప్రభు కూడా క్షమించాలా వద్దా? క్షమించాలి. కాబట్టి ఆ క్షమాపణ ఎక్కడ చూపించాడు తెలుసా? సిలువలో. ఆయన చెప్పిన మాట మరి ఒక మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం సార్ చదవమా త్వరగా. 1 తిమోతి 1:12. పూర్వము దూషకుడును, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తర్వాత చదువు. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఆమేన్. వినండి, ఇక్కడ పౌలు అనే ఒక పరిశుద్ధుడు ఏం చెప్పాడు తెలుసా? తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక క్షమించబడి తిని. ఒక తప్పు అవిశ్వాసం వలన చేస్తే లేదా తెలియక చేస్తే ప్రభు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి ఇప్పుడు సిలువలో శ్రమలు పెట్టిన వాళ్ళంతా వీళ్ళు తెలియక చేశారు నాయనా, కాబట్టి వీళ్ళని క్షమించు అని ప్రభు ప్రార్థన చేశాడు. అట్లాగే ప్రధాన పాపులమైన మన ఎడల ఆయన దీర్ఘశాంతాన్ని చూపించాడు. మరి అనేకుల పాపములను భరించి తిరుగుబాటు చేసిన వారి గురించి ఆయన విజ్ఞాపన చేస్తాడు అని యెషయా 53:12 వాక్యంలో ఈయన ఇందాక చెప్పాను కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈయన వస్తాడు, సిలువ మరణం పొందుతాడు. ఆ సిలువ మరణంలో ఏమేం చేస్తాడో కూడా డీటెయిల్డ్గా చెప్పేశాడండి. ప్రవచనం అంటే అది. చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు ఈ రోజుల్లో. ఏం ప్రవచనాలు చెప్తున్నారు తెలుసా? ఇరాక్ యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోద్దని, లేదా ఇంకో కొత్త యుద్ధం వస్తుందని, దానివల్ల 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఇలాంటి ప్రవచనాలు, దేవుని ఆత్మ లేకుండా చెప్పే ప్రవచనాలు చెప్తున్నారు. యెషయా చెప్పిన ప్రవచనం చూడండి, ఎన్ని సంవత్సరాలని చెప్పాను? 750 సంవత్సరాల క్రితం నీట్గా చెప్పాడు. ఏమని? అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేయును. ఏం చేస్తాడు? విజ్ఞాపన. ఎవరి గురించి విజ్ఞాపన చేస్తాడు? ఆయన ప్రేమించిన వాళ్ళ గురించి కాదు, ఆయన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి కూడా ఆయన విజ్ఞాపన చేస్తాడు. అంటే క్షమాపణ గుణం ఆయన గురించి ముందు చెప్పబడింది. ఆయన పుట్టిన తర్వాత చెప్పాడు, ఆయన చనిపోయే చివరి క్షణంలో కూడా దాన్ని చేసి చూపించాడు. అది మొట్టమొదటి మాట. ఈ మాట ద్వారా
మనం ఏం తెలుసుకోవాలంటే మన ఎడల లేదా మనల్ని బాధించిన వారిని లేదా మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా మనం క్షమించాలి. ఎందుకంటే మనము వెంబడించే క్రీస్తు, మనం ఎంతో ప్రేమించే మన ప్రభువు, ఆయన తన శత్రువుల్ని స్వయంగా క్షమించాడు. ఆఖరికి యూదాను కూడా చావాలని ఆయన కోరుకోలే. ఆయన శత్రువులు ఎవరు ఇదైపోవాలని ఆయన కోరుకోలే, వాళ్ళందరూ బాగుండాలనే ఆయన ఆశించాడు. అందుకే ఆ మాట చెప్పాడు, ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. అది మొదటి మాట అండి. అట్లాగే సిలువలో పలికిన రెండో మాట చదువుకుందాం. లూకా 23:43. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి, ముందు రోజు రాత్రి దాదాపు 12 నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 దాకా శ్రమ పొందినాడు. అంటే ఎన్ని గంటలు? 12 గంటలు. ఇంత శ్రమ పొందిన తర్వాత కూడా ఆయన సిలువలో మాట్లాడగలుగుతున్నాడంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఒక పక్క అలసట, ఇంకో పక్క దాహం, ఇంకొక పక్క భరించలేని నొప్పి. కొరడాలతో కొట్టారు, చీలలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇంత శ్రమలో కూడా ఈయన మాట్లాడుతున్నారు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఇందాక చెప్పాను కదా, 2 దొంగలు సిలువ వేయబడినప్పుడు రెండవ దొంగ ఎప్పుడైతే ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి తనను తాను పాపిగా ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఏం చెప్పాడు ఆయన ఇంకొక దొంగతో? మనకైతే ఇది న్యాయమే. అంటే అక్కడ ఏం చేసినట్టు దొంగ తాను చేసిన తప్పుని ఒప్పుకొని ఇది మాకు న్యాయమే అని ఒప్పుకున్నాడు. అంటేనే ఆ క్షణంలోనే ప్రభు ఆయనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. వెంటనే దొంగకు చూడండి, మారు మనసు ఎప్పుడైతే పొందాడో, ఏంటి మారు మనసు అంటే? ఆయన చేసిన తప్పుని తెలుసుకొని ప్రభు ముందు ఒప్పుకోవడమే మారు మనసు. మారు మనసు అంటే అది కొత్తగా అదేమన్నా ఒక పదార్థం ఏం కాదు, అదే మనం మెడలో వేసుకొని తిరిగేది కాదు. ఈ పని చేసినప్పుడు ఇది తప్పు అని తెలుసుకోవడమే మారు మనసు. కాబట్టి దొంగ మారు మనసు పొందిన కొన్ని సంవత్సరాలకి ఇచ్చాడా ప్రభు? మారు మనసు పొందిన మరుక్షణం ఆయనకి ఇచ్చేశాడు. ఏమని? నువ్వు నాతో పాటు నా రాజ్యంలోకి వస్తావు. చూడండి, దొంగ బాప్తిస్మం తీసుకున్నాడా? తీసుకోలేదండి. ఎప్పుడైనా మనలాగా చర్చికి వెళ్ళి కూర్చున్నాడా? వాక్యం విన్నాడా? ప్రార్థన చేశాడా? ఏమి చేయలే. ఒకే ఒక క్షణంలో ఆయనకి రక్షణ లభించింది. ఆమేన్. కాబట్టి రక్షణ లభించడానికి ప్రత్యేకమైన అర్హతలేమీ అవసరం లేదు. ఏ రోజైతే, ఏ క్షణమైతే ఇది తప్పు, నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించు అని నిస్వార్థంగా నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తావో దేవుడు కోర్టు వాయిదా వేసినట్టు వేయడు. ఇమ్మీడియట్గా తీర్పు చెప్పేస్తాడు. ఏంటి ఆ తీర్పు అంటే? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఇది కూడా ప్రవచనం ఉందండి. యెషయా 53:12లోనే ఇంకొక మాట ఉంది, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను అనే ప్రవచనం ఉంది. చూడండి ఎంత మాట చెప్పాడు, ఎంత మంచి మాట చెప్పాడు. అతిక్రమం చేసే వాళ్ళంటే ఎవరు? 2 దొంగలు. ఆ పక్క ఈ పక్క సిలువేసబడిన వాళ్ళు ఎవరండి? అతిక్రమాలు చేసిన వాళ్ళు, నేరాలు చేసిన వాళ్ళ మధ్యలో ఆయన సిలువేయబడతాడు అని ఎప్పుడో చెప్పాడు. అది ఈరోజు నెరవేర్చబడింది. వాళ్ళ మధ్య సిలువేయబడ్డం మాత్రమే కాదు, ఆడ 2 దొంగలు ఉంటే ఒక దొంగకి దేవుడు పరలోక రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. రెండో దొంగకి రాలా. ఎందుకు రాలేదు చెప్పండి? మొదటి దొంగ నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించాను అడగల. ఏమంటున్నాడు? నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా నీతో పాటు దోడుకుపోయా. ఇది కన్నింగ్ అనమాట, తెలివితేటలు. దొంగ తెలివితేటలు అంటారు. ఇట్లా దేవుడు అలాంటి వాటిని తీసుకోడు. ఎప్పుడైతే అయ్యా నేను చేసిన తప్పు నన్ను క్షమించి అన్నాడు దొంగ, నన్ను సిలువ మీద నుంచి విడిపించు అని అడగల. రెండో దొంగ ఏమడిగాడండి? నీకు ఇష్టమైతే నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. ఇమ్మీడియట్గా దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? ఆయన 10 రూపాయలు అడిగితే దేవుడు ఎంత ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు. పరలోక రాజ్యం కంటే గొప్పదనం ఏముంది? సంతోషంగా ఆయన తీసుకెళ్ళిపోయాడు.
కాబట్టి ఏదైనా కానివ్వండి, ఆయన ఈ రెండో మాట ద్వారా, మొదటి మాట ద్వారా ఏం చెప్పాడు? శత్రువుల్ని క్షమించాలి అని నేర్పించాడు. రెండో మాటలో మనకు తెలుస్తున్న పాఠం ఏంటంటే, రక్షణ అనేది, మారు మనసు అనేది ఒక్కసారిగా కలగాలి. కలిగిన వెంటనే మనకేం లభిస్తుంది? రక్షణ. ఏం లభిస్తుంది? రక్షణ. రెండో మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, మారు మనసు పొందిన మరుక్షణం మన జీవితంలోకి ఏం ప్రవేశిస్తుంది? రక్షణ ప్రవేశిస్తుంది. మూడో మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. మూడో మాట అండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను అనే భక్తుడు ఆ సిలువ వేసిన సందర్భంలో అక్కడ ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఒకడు. ఆయన్ని చూపించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అక్కడ ఏంటంటే అండి, సిలువ వేయబడ్డాడు ప్రభు. అక్కడ ఆయనతో పాటు అన్ని రోజులు నడిచిన ఒక్క శిష్యుడు కూడా లేడు, ఒక యోహాను తప్ప. యోధ ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇంకెంతమంది మిగిలారు? ఒక 10 మంది ఉన్నారు. 10 మంది అక్కడ లేరు, ఎక్కడో దూరం నుంచి చూస్తున్నారు. ఒక్క శిష్యుడు మాత్రం ప్రభువుకి సమీపంగా, అంటే ప్రభు సిలువ మీద నుంచి కిందకు చూస్తే కనబడేంత దగ్గరలో ఎక్కడో ఉన్నాడు. వాళ్ళ తల్లి మరియమ్మ కొడుకుని చూసి తీవ్రంగా బాధపడి ఏడుస్తున్న సందర్భం. ఎందుకంటే 9 నెలలు యేసయ్యను మోసిన గర్భం అది. 9 నెలలు మోసింది. ఆయనకి 12 సంవత్సరాలు వచ్చేదాకా కంటికి రెప్పలాగా పెంచిందా లేదా? తల్లి కదండి, 12 సంవత్సరాలు వచ్చేదాకా పెంచింది. తర్వాత కూడా పెంచింది, అది వేరే సంగతి. 12 సంవత్సరాల తర్వాత పిల్లలకి తల్లి తండ్రి సంరక్షణ అంత పెద్ద అవసరం ఉండదు. కాబట్టి 12 సంవత్సరాల వరకు పెంచిన మరియమ్మ ఆ బిడ్డని, తన కొడుకుని నడి ప్రాయంలో, ఆయనేమో ముసలాయన కాదండి. చాలామంది మనం ఊహించుకునేది ఏంటంటే, యేసు ప్రభు అంటే తెల్లటి గడ్డం, తెల్ల వెంట్రుకలు, ముడతలు పడిన ముఖం అట్లా అనుకుంటారు. కాదు. ఎంత తెలుసు ఆయన వయసు? సిలువ వేసేటప్పుడు 33 సంవత్సరాలు. ఎంత? జస్ట్ 33 సంవత్సరాలు అంటే ఎంత వయసు ఉంటుందో చూడండి. అంత చెట్టంత ఎదిగిన కొడుకుని అలా కొడుతూ, రక్తం కార్చుకుంటూ, నోరు తెరవడానికి లేదు. నోరు తెరిస్తే వీళ్ళని కూడా చెరసాల్లో వేసే అవకాశం. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆమె అక్కడ నిలబడి చూస్తుంటే పైనుంచి ప్రభు చూశాడు. మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి, నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన గుడ్డిలో దాయును. ఆమేన్. మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు అంట దేవుడు చూస్తాడు. మరి తల్లి కార్చిన కన్నీటి బొట్టుని చూడ్డా? అందులో సిలువ దగ్గరే ఉంది. ఆమె కన్నీరు గారుస్తుంటే చూసి గమనించండి, ఎంత చక్కటి బాధ్యత చూడండి. మీకు ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, మరియమ్మకి భర్త ఉన్నాడు కదా, యేసేపు ఉన్నాడు. యేసు ప్రభు తర్వాత ఆయనకి సహోదరులు కూడా ఉన్నారు. అంటే మరియమ్మకి యేసేపుకి పుట్టిన తమ్ముళ్ళు ఉన్నారు. కాకపోతే యేసు ప్రభు ఆ ఇంటికి పెద్ద, మొదటి బిడ్డ కాబట్టి ఆయన పెద్ద. ఆయన కుటుంబ బాధ్యత, యూదుల కుటుంబంలో పెద్ద కొడుకుది బాధ్యత మీకు తెలుసు. అయితే ఇక్కడ పెద్ద కొడుకు ఎప్పుడు బాధ్యత తీసుకుంటాడు అంటే, తండ్రి చనిపోతే, తండ్రి లేకపోతే. అయితే మనం బైబిల్లో లేదు కానీ యూసిబస్ అనేటువంటి ఒక ఆయన రాసిన పుస్తకంలో రాశాడు, యేసేపు అంటే యేసు ప్రభు మరియమ్మ భర్త యేసేపు ప్రభుకు 30 సంవత్సరాల వయసులో, అంటే పరిచర్య ప్రారంభించే దినాలకే చనిపోయాడు. అంటే మరియమ్మకి ఎవరు లేరు? భర్త లేడు. పిల్లలు ఉన్నారు, మిగతా పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళు మరియమ్మ ఎంతసేపు యేసు ప్రభు వెంట వెళ్ళడం వల్ల, తన పెద్ద కొడుకుతోనే ఉండడం వల్ల, ఆయన చెప్పే బోధనలు వింటూ ఆయనలో మారు మనసు పొంది ఆయనతో తిరుగుతుంది ఆమె చివరి రోజుల్లో. మిగతా వాళ్ళంతా ఆమెను వెలేశారు. వెలేయడం అంటే ఆమెను పెద్దగా పట్టించుకోవట్లే, చెప్పారు. ఎందుకంటే సొంత ఇంట్లోనే ఆయన అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు ఆయనని అంగీకరించలేరు. అందుకని ఆమెను పక్కకు పెట్టారు. ప్రభు బాధ్యతగా చక్కటి బాధ్యత తీసుకొని చెప్తున్నాడు. ఆయన తర్వాత ఆమె బాధ్యతని ఎవరికి అప్పగించాడు? తన శిష్యుడికి అప్పగించాడు. అందరి శిష్యులకు అప్పగించాడా? లేదండి.
యోహాను అనే శిష్యుడికి అప్పగించాడు. అంటే ఆయన ఎంత నమ్మకస్తులైన శిష్యుడో గమనించండి. యేసు ప్రభువుకున్న 12 మంది శిష్యుల్లో అందరూ నమ్మకస్తులేనా? కాదు కాదు. ఒకడు నమ్మకస్తుడు కాదు. ఎవరతను? యూదా. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీద అంత ప్రభువుకి అంత నమ్మకం లేకపోయి ఉండొచ్చు. కానీ ఈయనకు మాత్రమే ఎందుకు చెప్పాడు అంటే, ఈయన శ్రమలు చూసి, ఈయన బాధలు చూసి, ప్రభుత్వాన్ని చూసి భయపడి ఒక ఆయనేమో యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు అసలు ఎట్టబోయారు అడ్రస్ కూడా లేరు. అర్థమైందా నేను చెప్పింది? శిష్యులు ఎవరు అక్కడ లేరు. కారణం ఏంటి? భయం. వాళ్ళని కూడా పట్టుకొని కొడతారేమో, వాళ్ళకు కూడా సిలువేసేస్తారేమో అని భయపడి వెళ్ళిపోయారు. ధైర్యంగా నిలబడింది ఒక్కడే. ఎవరైనా? యోహాను. అందుకని ఆయనకి అప్పగిస్తున్నాడు బాధ్యతని, తల్లి బాధ్యతని అప్పగించి. అప్పుడు ఆమె అనుకున్నదంట. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ మాట చదువుదాం ఒకసారి. ఒక ప్రవచనం నెరవేరింది నా విషయంలో అని మరియ తలపోసుకున్న సంగతి ఏంటి? ఆ ప్రవచనం చూద్దాం. 2:35 లూకా 2వ అధ్యాయం 35వ మాట. దేవదూత స్వయంగా చెప్పిన ప్రవచనం ఏంటి చదవండి. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. చాలమ్మ. ప్రభువు గర్భంలో ఉండంగానే ఆయన గురించి చెప్పిన ఇంకొక ప్రవచనం ఏంటి తెలుసా? అమ్మ, నీ గర్భంలోకి ఒక ఖడ్గం దూసుకుపోతుంది అని. అప్పుడు అర్థం కాల మరి అమ్మకి, ఏంటి గర్భంలోకి కత్తి దూసుకుపోవడం ఏంటండి? తన కడుపులో పుట్టిన బిడ్డ తన కళ్ళ ముందే భయంకరంగా కొట్టబడి ఇంకొన్ని నిమిషాలు చచ్చిపోతున్నాడు. చూసి కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. అదే ప్రవచనం. అయితే ఈ ప్రవచనాన్ని ముందుగానే దేవుడు ఆమెకి తెలియజేశాడు. భయపడద్దు, ఇలా జరగబోతుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని. మరి ఆ ప్రవచన నెరవేర్పు అక్కడ మనం చూస్తాం. ప్రభు ఈ మాటని ఓదార్చడానికి పలికిన మాట. మొదటిగా బాధ్యతతో పలికాడు. ఏమని? తల్లి బాధ్యతని శిష్యుడికి ఇచ్చాడు. శిష్యుడికి ఏం చెప్పాడు? ఈమెని ఇంక మీదట నీ తల్లి అంటే మీ అమ్మను నువ్వు ఎలా చూసుకుంటావో ఈమెను కూడా అలాగ చూసుకో అని చెప్పాడు. తర్వాత ఓదార్చడానికి, అక్కడ తల్లి కన్నీటిని తుడవడానికి, అమ్మని బాధపడొద్దు అని చెప్పడానికి. ఎందుకంటే 3వ రోజు ఆయన తిరిగి లేయబోతున్నాడనే విషయం ఆమెకు తెలుసు. ఆమె స్త్రీ కాబట్టి, అందులోనూ కన్న తల్లి కాబట్టి అవన్నీ ఆమెకు తెలుసు. కానీ ఆమె దుఃఖాన్ని తట్టుకోలేకపోతే అప్పుడు చెప్పిన మాటే ఇది. మరి ఒకానొక సందర్భంలో ప్రభు అంటాడు, ఒక దగ్గర బోధిస్తుంటే శిష్యులు వచ్చి, అయ్యా మీ అమ్మ వచ్చింది, మరి అమ్మ వచ్చింది, అది నీకోసం, మీ అన్నదమ్ములు వచ్చిన్నారు అంటే ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. తండ్రి చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు మాత్రమే నాకు తల్లి. ఆ రోజు ఏమన్నాడు? నాకు తల్లి లేదు, అన్నదమ్ములు లేదన్నారు. అంటే మనం దీన్ని ఈ 2 వేరువేరుగా అనిపిస్తుంటాయి మనకు చూడడానికి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దానికి ఆన్సర్. ఎన్నో రోజులు సరే ఎవరితో వద్దు, నాకే ఉన్న అనుమానం చెప్తాను. ఈ సిలువలో పలికిన 7 మాటల గురించి నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. వింటున్నప్పుడు ఈ 3వ మాట విన్నప్పుడు అంతా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇక్కడేమో ప్రభు బాధ్యతగా తల్లికి అన్నీ చేసిపోయాడు. కానీ ఒకానొక సందర్భంలో వాళ్ళ అమ్మ వస్తే ఎవరు నాకు తల్లి, ఎవరు నా సహోదరుని పంపించేశాడు. అప్పుడు ఎందుకు పంపించేశాడు అని నాకు ఒక అనుమానం ఉండేది. తర్వాత చదవంగా బైబిల్ చదవంగా కొంతమంది పెద్దోళ్ళు చెప్పిన మాటలు వినంగా నాకు అర్థమైన మాట ఏంటంటే, అక్కడ ప్రభు తల్లిని వదిలిపెట్టి ఇలా అక్కడ ఆయన ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ముమ్మరంగా దేవుని సువార్తని ప్రకటిస్తున్నాడు. అలాంటి టైంలో వచ్చి కొడుకుని చూసుకోవడానికి తల్లి వచ్చింది. అర్థమవుతుంది నేను చెప్పేది? మీరు ఏదైనా ఒక చాలా ముఖ్యమైన పనిలో ఉన్నారనుకోండి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఒక ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ పూర్తయితే నీకేమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. ఆ సమయంలో మీ అమ్మ వచ్చి బయట వచ్చి, అర్జెంటుగా నువ్వు రా నాయనా, నీతో కాసేపు చూసిపోతాను, మాట్లాడతానంటే మీరు వస్తారా? రాం కదా. కాసేపు ఉండమ్మా అని చెప్తాము, లేకపోతే అసలు మాట్లాడము. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎట్టి పరిస్థితులు మళ్ళీ తిరిగి పోయి కలుస్తాం. అలాంటి పరిస్థితులు ఆమె వచ్చింది. అప్పుడు ప్రభు పరలోక రాజ్య సువార్తని ముమ్మరంగా చెప్తున్నాడు. ఆయన నా ప్రయారిటీ, నా ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికంటే దేవునికి.
తండ్రికి నా మొదటి ప్రాధాన్యత ఇస్తాను, తర్వాత ఎవరైనా అన్నాడు. కానీ ఇక్కడ మరి ఇదిగో నీ తల్లి అని ఎందుకు బాధ్యతగా చూపించాడంటే, ఇంకా చివరి రోజులు కాదు, చివరి నిమిషాలు, ఇంకొన్ని నిమిషాలు ఆయన చనిపోబోయే పరిస్థితుల్లో ఇహలోక సంబంధమైనటువంటి బాధ్యతను కూడా ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. అక్కడేమో ఫస్ట్ అన్న మాటప్పుడు తండ్రి చెప్పిన పనిని ప్రారంభించాడు, జస్ట్ వాక్యం చెప్పడం ప్రారంభించాడు, సేవ ప్రారంభించాడు. ఇక్కడ ఏంటి చెప్పండి సందర్భం? సేవ ముగింపు. ఇంకొన్ని గంటల్లో తన సేవని ముగించేస్తున్నాడు. అంటే చనిపోతున్నాడు. ఆయన 30 సంవత్సరాలప్పుడు వాళ్ళ తల్లినేమో, అక్కడ పరిస్థితి ఏంటి? సేవా పరిచర్య ప్రారంభించిన రోజులు, ఇప్పుడు సేవని ముగించే రోజులు. అందుకని ఇక్కడ ఈ మాటలు మనం చూస్తాం. నిస్వార్థమైన ప్రేమ. ఆయన అంత శ్రమలో ఉండి కూడా, అంత కష్టంలో ఉండి కూడా, దాహంతో బాధపడుతున్నప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగో మాట చెప్పుకుందాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వాక్యం. యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. నాలుగో మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్ను ఎందుకు చేయి విడిచితివి. గమనించండి, మొట్టమొదటి మాటలో మొదటి పదం ఏంటి చెప్పండి? తండ్రి కదా, తండ్రి అని పిలిచాడు. ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు తెలుసా? దేవా అని పిలుస్తున్నాడు. అక్కడేమో తండ్రి అన్నాడు, ఇక్కడేమో దేవా అన్నాడు. అంటే అక్కడ వరకు ఆయన తండ్రి అని భావించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టాడు. యేసయ్య చేతిని తండ్రి విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు యేసయ్య చేతిని తండ్రి? ఆయన ఏమైనా నేరం చేశాడా? ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన అతిక్రమం చేశాడా? చేయలేదండి. సర్వమానవాళి పాపం ఆయన మీద మోపబడిన క్షణం, ఎప్పుడైతే ఆయన మీదకి ఆ పాపాలు మోపబడ్డాయో, దేవుడు అప్పుడు దాకా పట్టుకున్న చేతిని అలాగా వదిలిపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు తన చేతిని వదిలిపెట్టాడని ఆయనకు అర్థమైందో, మరుక్షణం ఒక బిగ్గరగా బాధతో అన్న మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచితివి. చదువుదామండి దీనికి సపోర్టింగ్ మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ మాట. 2 కొరింథీ 5:21 చివరి మాట, చివరి లైన్, 2వ లైన్ చదువు. పాపమెరుగని చదువు. ఆయనను మన కోసము పాపముగా. చూడండి, దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాడంట ప్రభువుని? పాపము ఎరుగని, అంటే అసలు పాపం అంటే తెలియని ఆయనను మన కోసము, ఎవరి కోసం? మన కోసము ఏంగా చేశాడంట దేవుడు? పాపముగా చేశాడు. అంటే మన పాపాలన్నీ తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద వేశాడు. అర్థమైందా? ఆయన ఎప్పుడైతే పాపిగా మార్చబడ్డాడో దేవుడు తన చేతిని విడిచిపెట్టాడు. ఇంకా చూడండి 53:6, యెషయా 53:6. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. ఈ మాట అర్థమైందండి? నా చెయ్యి ఎందుకు విడిచావు అని ప్రభు తండ్రిని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఏంటంటే, దేవుడే స్వయంగా పాపం ఎరగని దేవుణ్ణి పాపిగా చేశాడంట. రెండవ సమాధానం ఏంటి? దేవుడు చెప్తున్న సమాధానం, యెహోవా మనందరి దోషమును ఆయన మీద
మోపెను. అర్థమైందా? ప్రభు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నాకే పాపం తెలియదు కదా, నన్ను ఎందుకు చేయి వదిలేవు అంటే, దేవుడు చెప్తున్న సమాధానం, నీ మీద, ఈ భూమి మీద ఉండే ప్రజల పాపాలన్నీ మోపాను. నువ్వు దేవుని పాపాలను మోసుకుని వెళ్ళే దేవుని గొర్రె పిల్లవని నీకు పేరు కాబట్టి నిన్ను నేను చేయి విడిచిపెట్టాను అని దేవుడు చెప్తున్న మాట. కాబట్టి ఈ మాట ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, పాపము మనల్ని దేవుని నుంచి వేరు చేస్తుంది. దేవుడికి మనకు మధ్య గ్యాప్, అంతరం ఎందుకు ఏర్పడుతుందో తెలుసా? దేవుడికి మనకు మధ్య పాపం వలన మనకి ఎడమ ఏర్పడుతుంది. మనం తప్పు చేస్తే దేవుడి ముఖాన్ని తేరిపారా చూడగలమా? చూడలేం. ఎందుకు చూడలేం చెప్పండి? ఆయన మహా పరిశుద్ధుడు, ఆయన నిత్య తేజోవంతుడు. మనం ఒకవేళ ఏదైనా పాపం చేస్తే దేవుని సన్నిధికి వచ్చి ధైర్యంగా ఆయన ముఖాన్ని చూడలేము. కాబట్టి ప్రభువుకి మనకు మధ్య అడ్డుగా వచ్చేది ఏంటండి? పాపం. ఆ పాపం వల్ల దేవుడు ఆయన చెయ్యిని విడిచిపెట్టినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. మీకు గుర్తుంటే నేను ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ మనం ఒక వాక్యం ధ్యానం చేసుకున్నాం. నిమిషం మాత్రము నిన్ను విడనాడి తిని శాశ్వతమైన ప్రేమతో నిన్ను తిరిగి సమకూరుస్తాను అని వాగ్దానం ఉందండి. దేవుడు మనల్ని ఎంతసేపు విడనాడతాడంట? నిమిషం మాత్రం. ప్రభువును కూడా సిలువలో తండ్రి ఎంతసేపు వదిలిపెట్టాడు? నిమిషమే. నిమిషం మాత్రము నేను నిన్ను విడిచితిని శాశ్వతమైన ప్రేమతో తిరిగి నిన్ను సమకూరుస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన విడిచిపెట్టబడ్డాడు. యేసయ్య మన కొరకు విడిచిపెట్టబడ్డాడు, మనము రక్షించబడ్డాం. ఆమేన్. ఆయన తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు కాబట్టి మనం రక్షించబడ్డాం. ఆయన తిరస్కరించబడ్డాడు కాబట్టి మనము దేవుని రాజ్యాన్ని పొందుకున్నాం. మరి ఇక మీదట దేవుని నుండి ఏదియు మనల్ని ఎడబాప నేరదు, విడగొట్టలేదు అనే వాక్యం కూడా మనకు వాగ్దానంగా చూస్తాం. ఇది నెక్స్ట్ 5వ మాట చదువుదాం. యోహాను 19:28. నేను దప్పిగొనుచున్నాను. ఆమేన్. నేను దప్పిగొనుచున్నాను. ఇప్పుడు సుమారు 2:30 అయిపోయింది సమయం. ఇప్పుడు కాదు, ఈ మాట చెప్పే సమయానికి అక్కడ సమయం 2:30 మధ్యలో అయి ఉండొచ్చు. విపరీతమైన ఎండ, చెమట గారిపోయింది, రక్తం గారిపోయింది, ఇంకా శక్తి లేదు. అలాంటి సమయంలో ఆయన ఏమన్నాడు? నాకు దాహంగా ఉంది అని అంటే, దుర్మార్గులు ఏం చేశారంటే, ఎవడైనా దాహంగా ఉందంటే నీళ్ళు ఇస్తాడు. వీళ్ళు ఏమిచ్చారు తెలుసా? ఒక చిరక అంటే ఇంగ్లీష్లో వెనిగర్ అని పిలుస్తారు. దాంట్లో ఒక స్పాంజిని ముంచి పుల్లకు గట్టి ఆ సిలువ మీద ఉండే ఆయనకి అందించారు. అది ఎందుకు ఇస్తారు మామూలుగా అంటే, సిలువ వేస్తుంటారు కదా, దొంగలను కూడా సిలువ వేశారు కదా, వాళ్ళు ఆ పెయిన్ని తట్టుకోలేక అరస్తున్నప్పుడు అది కాస్త పుచ్చుకుంటే మత్తు వస్తుంది. అది తీసుకున్న వెంటనే మెదడు మొద్దుబారి ఆ నొప్పి తగ్గుతుంది. అది వాళ్ళకి అలవాటు. అందుకని అలవాటుగా ఏమిచ్చారు? ఆ చేదుగా ఉంటుంది తాగడానికి. ఆ చేదుని ఆయనకి ఇచ్చినప్పుడు అది రుచి చూసి దాన్ని తిరస్కరించాడు. గమనించండి, చనిపోయే చివరి క్షణంలో కూడా ఆయన మద్యాన్ని తన జీవితంలోకి అనుమతించలేదు. ఆమేన్. అపవిత్రమైనది ఏదైనా సరే, అసహ్యమైనది ఏదైనా సరే, నిషిద్ధమైనది ఏదైనా సరే, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అయినా సరే ఆయన తీసుకోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన ఒక యూదుడు, ఆ దేశంలో ఆచారం ఆయనకి తెలుసు. అది కనుక కొంచెం మింగితే ఈ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. చాలామంది చెప్తుంటారు, పనికి పోయి ఎందుకు తాగేవారు అంటే, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి తాగాను. విన్నారు కదా, మీరు చెప్తుంటారు మన ఊర్లలో, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి మందు తాగాను అని. మరి ప్రభు దాదాపు 13-14 గంటలు శ్రమపడి అంత పెయిన్లో కూడా అది పుచ్చుకుంటే ఆయనకి కాస్త ఉపశమనం కలుగుతుంది. కానీ ఆయన తీసుకోవాల, రుచి చూసి విడిచిపెట్టేశాడు. అప్పుడు ఆయన అన్న మాటే, నేను దప్పిగొనుచున్నాను. మరి మనకు దప్పిక అనేది ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనకున్నటువంటి ఆత్మీయ దాహం, దేవుని పట్ల మనకుండే దాహం తీర్చగలిగింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక దగ్గర అంటాడు, ఈ బావిలో నీళ్లు తాగువాడు మరలా దప్పికొంటాడు,
అయితే నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పిక పొందడు. అంటే ఏంటండి? నీళ్ళ యేసుక్రీస్తు ఇచ్చే నీళ్లు తాగితే మనకి ఇంకెప్పుడు దాహం అయిందా? అది కాదు ఆయన చెప్పింది. కానీ ప్రభు స్వయంగా తన చేతితో గ్లాసులో నీళ్ళు ఇచ్చి మనం తాగితే మళ్ళీ దాహం ఏదని కాదు దాని అర్థం. మనం బతికున్నంతసేపు, మనం చచ్చిపోయేంతసేపు నీళ్ళు తాగాల్సిందే, ఆహారం తినాల్సిందే. చాలామంది వాక్యాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం ఎలా ప్రవర్తించాలి, మన జీవితంలో ఎలా నడవాలి తెలియజేసే ఒక దీపం లాంటిది అని అర్థం. దీపం అని కాదు, అంటే కాళ్ళ కింద బైబిల్ పెట్టుకోమని కాదు. చాలామంది దాన్ని తప్పుగా తీసుకుంటున్నారు. అలాగే దేవుని రాజ్యం భోజనము పానము కాదు అని ఒక మాట ఉంది. మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోటి వలన వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే అసలు జీవితాంతం నువ్వు తినకుండా దేవుని నోటి వలన వచ్చే ప్రతి మాట వలన జీవించమని కాదు. అక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే నీకు ఆహారం కంటే ముఖ్యమైనది ఏంటి? దేవుని నోటి నుంచి వచ్చే మాట, దేవుని పట్ల విశ్వాసం ముఖ్యమైనదని చెప్పాడు. అటమని చెప్పి నువ్వు అన్నం మానేసి ఉండమని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న దాహం ఏంటంటే మనకు కలిగే ఆత్మీయమైన దాహాన్ని ఆయన తీరుస్తాడంట. యోహాను సువార్త 4:14 ఆయన చెప్పాడు కదా, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. ప్రకటన గ్రంథం 22:17 వాక్యం చదవదాం. ఈ మాటను ముగిద్దాం. 22:17 అమ్మా, చదువు. ఇది వినండి. దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఎంత చక్కటి మాట, అద్భుతమైన మాట కదా. ప్రభు చెప్తున్నాడు, చివరి బైబిల్లో చివరి పుస్తకం ప్రకటన, దాదాపు చివరి అధ్యాయం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దప్పిగొనిన వానిని రానిమ్ము. ఎవడెవడైతే దాహంగా ఉన్నాడో వాళ్ళందరినీ రానివ్వండి. ఇచ్చయించు వానిని, ఎవడైతే కోరుకున్నాడో, ఎవడైతే నీరు కావాలని కోరుకున్నాడో వాళ్ళందరికీ ఏమిమ్మన్నాడు? జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. దేవుడు అందరినీ పిలుస్తున్నారు ఈరోజు. ఎవరెవరికైతే జీవజలం అవసరమో వాళ్ళందరికీ నేను ఉచితంగా జీవజలాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. చూడండి, దీని మీద ఒక చక్కటి మంచి పాట కూడా ఉంది. మీకు అందరూ తెలిసిన పాటే. మీరందరూ నిద్రపోతున్నారు కాబట్టి ఒక చిన్న చరణం పాడుకుందాం. నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దాహమని, చేదు చిరకను పానము చేసి చేసెను జీవయాగమును, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడండి. ఎవడైతే దప్పిక కొని ఉన్నారో, ఎవడైతే దాహం కావాలని అడుగుతున్నారో వాళ్ళందరినీ రానివ్వండి. వాళ్ళందరికీ ఉచితంగా జీవజలాన్ని ఇవ్వండి. 6వ మాట చదువుకుందాం. యోహాను పత్రిక 19:30. సమాప్తమైనది. 6వ మాట ఏంటండి? సమాప్తమైనది. ఆ సమాప్తమైనది అనే మాటలోనే ఒక మంచి విషయం దాగుందండి. దేవుడు చెప్తున్న మాట సమాప్తమైనది. ఏంటి సమాప్తమైంది? ఆయన చనిపోబోతున్నాడని చెప్తున్నాడా? కాదు. ఆయన చనిపోతాడని ఆయనకి ఆ రోజు ముందు రోజు రాత్రే తెలుసు. ఈ విధంగా కొట్టి ఇంత రక్తం బయట తీసేసినాక, ఇంత శ్రమ పెట్టిన తర్వాత ఎవరైనా చనిపోతారు, సహజమే. అయితే చనిపోదాని గురించి, మరణం గురించి చెప్పిన మాట కాదు, కానీ దేవుడు తనకు అప్పగించినటువంటి పని సమాప్తమైనది. ఆమేన్. ఏం చెప్పాడండి? సమాప్తమైంది. ఏంటి సమాప్తమైందంట? తండ్రి తనకు అప్పగించిన
పని. తండ్రి తనకు అప్పగించిన పని ఏంటి చెప్పండి? లోక పాపముల నిమిత్తం లోకానికి వెళ్ళాలి. నువ్వు లోకంలోకి వెళ్ళాలి, అక్కడ నువ్వు సేవ చెయ్యాలి, ప్రజలందరి నిమిత్తం నిష్కల్మషమైన నీ రక్తాన్ని చిందించాలి, తిరిగి 3వ రోజు లేచి నా సన్నిధికి రావాలి. ఇది దేవుడిచ్చిన టాస్క్. టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. దేవుడు చెప్పిన మాట ఏంటంటే సమాప్తము అయింది. తండ్రి తనకు అప్పగించిన పని సమాప్తమైంది. ప్రేమకు హేతువైన సిలువ యాగం. సిలువ అంటే చాలామంది చర్చిల్లో కూర్చొని ఒక విషాదకరమైన సంగీతాన్ని పెట్టుకొని బాధతో కన్నీరు కార్చడం అనుకుంటారు. కానీ అసలైన పండగ క్రిస్మస్ కాదండి. క్రిస్మస్ కాదు అసలైన పండుగ. అసలైన పండుగ ఏంటో తెలుసా? గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్. ఈ 2 మన జీవితంలో అతి ముఖ్యమైన పండగలు. ఎందుకంటే క్రీస్తు పుట్టాడు క్రిస్మస్ రోజు, మంచిది. అయితే 33.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువలో మరణించాడు. మధ్యలో ఏదో ఒక శోధనకు గురయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ సిలువ మరణం ఆగిపోయి ఉండొచ్చు, ఇంకేదో జరిగి ఉండొచ్చు. కానీ అవన్నీ తప్పించుకొని కరెక్ట్గా దేవుడిచ్చిన పనిని నెరవేర్చి 33.5 వయసులో తనను తాను సిలువలో అర్పించుకున్నాడు. చూసారా? అది మన క్రైస్తవులకి నిజమైన పండుగ. చాలామంది ఇది విషాదమైన పండుగ, మా దేవుడు చచ్చిపోయిన రోజు అని చెప్తారు. ఒక ఆయన ఎవరో గుడ్ ఫ్రైడే రోజు మెసేజ్ పెట్టాడంట. ఏమని? హ్యాపీ గుడ్ ఫ్రైడే అని. సంతోషకరమైన గుడ్ ఫ్రైడే అంటే వీడి కోపం వచ్చి అన్నాడు, ఒరే మా దేవుడు చచ్చి మేము ఒక పక్క ఏడుస్తుంటే నువ్వు మళ్ళీ మధ్యలో హ్యాపీ గుడ్ ఫ్రైడే అని పెట్టావేంట్రా అని. కానీ ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే దేవుడు చచ్చిపోయి మనం ఏడవట్లా. మన దేవుడు మరణించాడు కాబట్టి, మన దేవుడు చచ్చిపోయాడు కాబట్టి మన ఏడుపు ఆగింది. ఆమేన్. మన ఏడుపు కన్నీళ్లు తుడవబడ్డాయి, మన పాపాలకి విమోచన దొరికింది. కాబట్టి మనం యాక్చువల్గా అయితే పెద్దోళ్ళు చెప్పిన దాన్ని మనం వ్యతిరేకించకూడదు. కాబట్టి పెద్దోళ్ళు ఎప్పుడెప్పటి నుంచో తన జీవితాలు త్యాగం చేసి గొప్ప సేవా క్రమాన్ని వాళ్ళు పెట్టారు కాబట్టి మనం దాన్ని ఇచ్చేయకూడదు. కానీ అసలు ఈరోజు మనం పండగ చేసుకోవాలా, బాగా అలంకరించుకొని బిర్యానీ చేసుకొని తినాలా. కారణం ఏంటంటే దేవుడు మన పాపముల కోసం చనిపోయిన రోజు. చచ్చిపోతే ఏంటంటే బిర్యానీ తినడం అంటే మీరు అంటారేమో, ఆయన చనిపోయాడు కాబట్టి మనం బతికాం. ఆమేన్. ఆయన సిలువలో చనిపోయాడు కాబట్టి ఈరోజు మనం బ్రతుకున్నాం. గమనించండి, చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మన దేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో 250 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నాం. మనం ఎవరు అప్పటికి పుట్ల పెద్దవాళ్ళు వీళ్ళు ఉంటారు, వీళ్ళు తెలుసుంటుంది. బ్రిటిషర్స్ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన తెల్లదొరలు మనం విపరీతమైన కష్టాలకు లోన్ చేశారు. మన దేశంలో మనం బతకడానికి కూడా భయం, మన పొలం మనం పండించుకోవడానికి భయం, మన ఇంట్లో మనం ఉండడానికి భయం. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది గొప్ప వాళ్ళు చేసిన త్యాగం వల్ల 1947 ఆగస్టు 15వ తేదీ మనకేమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. ఈరోజు మన దేశంలో మనం ధైర్యంగా జీవిస్తున్నాం, మన పొలాన్ని మనం ధైర్యంగా దున్నుకుంటున్నాం, మనం వేసిన పంటని మనం ధైర్యంగా తింటున్నాం. ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం స్వతంత్రులం. ఈ స్వతంత్రము 1947 ఆగస్టు 15వ తేదీతో ఆగిపోయిందా? ఈ రోజుకి కూడా ఉందా? ఈ రోజుకి ఉంది, ఎప్పటికీ ఉంటుంది స్వతంత్రం. ఈ మాట నేను ప్రతి గుడ్ ఫ్రైడేకి చెప్తాను. ఎందుకంటే చాలామందికి అర్థం కాక ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయినాడు పాపాల కోసం, తర్వాత చాలామంది పుట్టారు కదా, మనమంతా ఇప్పుడే కదా పుట్టాం, మన పాపాల కోసం అప్పుడు ఎటు చచ్చిపోయాడు ఆయన అని చాలామంది అనుమానం అడుగుతుంటారు. గమనించండి, ఒక దేశానికి స్వతంత్రం ప్రతి సంవత్సరం ప్రతి వాడు పుట్టినప్పుడు అంతా వస్తుందా? లేదు. దేశానికి స్వతంత్రం ఎప్పుడు వస్తుందండి? ఒక్కసారే వస్తుంది. ఒక్కసారి ఒక దేశం స్వతంత్రంగా మార్చబడిందంటే ఇంకెప్పటికది స్వతంత్రమైన దేశమే. ఇంకొకడు వచ్చి దాన్ని ఆక్రమిస్తే తప్ప. ఇప్పటికీ మన భారతదేశం దాదాపు 70-72 సంవత్సరాల నుంచి స్వతంత్రంగా ఉన్నామా లేదా? అంటే ప్రతిసారి గాంధీజీనో లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేలో లేకపోతే నెహ్రూనో ఇంకొకరు చచ్చిపోతా ఉన్నారా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర దెబ్బలు తింటున్నారా? లేదు. ఒకేసారి బలియాగం సర్వమానవాళి కోసం దేవుడు పాప విమోచనం. ఎవరెవరో వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, గొప్ప గొప్ప సేవకులు వచ్చారు, పాస్టర్లు వచ్చారు, పెద్ద పెద్ద బడాయి మాటలు మాట్లాడారు. ఎవ్వరు మనుషులు రక్షించలేకపోయారు. చివరికి ఒక ఆయన వచ్చాడు.
ఆయనే మన ప్రభు అయిన యేసు. ఆయన మాత్రమే మన పాపానికి విమోచన కల్పించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన పుట్టిన తర్వాత జీవించిన 33.5 సంవత్సరాల్లో పాపం లేదు. ఆయన ఎక్కడ కూడా ఏ చరిత్రకారుడుగా ఆయన గురించి వక్రీకరించి రాయలేదు, రాయడానికి ధైర్యం లేదు. కాబట్టి ఆయన పాప విమోచన చేయడానికి అనుకూలమైన ఒకే ఒక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రాం, ఎంత పెద్ద ప్రోగ్రాం! మనిషి పాపాన్ని తొలగించడానికి పశువుల్ని, మేకల్ని, బర్రెల్ని, గొర్రెల్ని బలిచ్చే దశ నుంచి ఒకేసారి ఇంకొద్దు ఇవన్నీ, ఒకే ఒక బలి జరగాలి. ఆ బలి వల్ల మానవాళి మొత్తం పాప విమోచన కలగాలి అని దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఆయన పంపినటువంటి ఆ పని ఏదైతే ఉందో చక్కగా నిర్వర్తించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చివరి క్షణం వరకు పూర్తి చేసి విజయోత్సవంతో దేవుడు చెప్పిన మాటే సమాప్తమైనది. ఇట్ వాస్ ఫినిష్డ్. ఇట్ వాస్ ఫినిష్డ్. క్రికెట్ లేకపోతే గేమ్స్ ఆడేటప్పుడు మీరు చూస్తారు, చివరి పాయింట్ కొట్టగానే వాళ్ళు ఒక రకమైన ఆనందంతో ఆ ప్లేయర్స్ అంతా కూడా గ్రౌండ్లో పరిగెత్తడం మీరు చూస్తారు. అంటే అలసిపోయి ఉంటారు, అప్పటికే చెమట గారేసి బలహీన పడిపోయి ఉంటారు. కానీ ఆ విజయం ఇచ్చినటువంటి ఆనందంతో వాళ్ళు అనే మాటలు, వీ వన్ ఇట్, వీ హ్యావ్ డూ ఇట్, వీ హ్యావ్ డన్ ఇట్ అని అంటారు. అట్లాగా ప్రభు చెప్పిన మాట సంతోషంతో, విజయంతో చెప్పిన మాటే ఏమన్నాడండి? సమాప్తమైనది. ఇది కొత్త జీవితానికి నాంది. ఏం సమాప్తమైందంటే పాత నిబంధన తరం సమాప్తమైపోయింది. ఇందాక బ్రదర్ చెప్తూ ఒక మాట అన్నాడు, అది శ్రమ మరణ చరిత్ర చదివేటప్పుడు దీంట్లో ఒక పుస్తకంలో ఈ మాట రాశారు. ఏమని? మా సంప్రదాయం ప్రకారం ఎవరైనా నేనే దేవుడిని, నేనే దేవుడు కుమారుడిని అంటే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని మా ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి దాని ప్రకారం మేము శిక్ష వేస్తామన్నారు. అలాంటి ధర్మశాస్త్రం తెర నడిమికి చినిగిపోయింది. దాన్ని చించింది ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా ధర్మశాస్త్రం లేదు. ఎగ్జంప్షన్, వీఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రం నుంచి మనం విమోచించబడ్డామంట. కాబట్టి కొత్త జీవితం, కొత్త నిబంధన స్థాపించబడింది. ఇంకా చివరిగా 7వ మాట చదువుదాం, ముగిద్దాం. 23వ అధ్యాయం లూకా 23 చదవండి. యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పాడు. మీరు మళ్ళీ చూడండి ఒక్కసారి. మొదటి మాటలో తండ్రి అన్నాడు, 4వ మాటలో ఏమన్నాడు? దేవా అని అన్నాడు. అంటే మొదటి మాటకి 4వ మాటకి మధ్యలో ఏముంది తెలుసా? ఆయన భుజాల మీద పాప భారం మోపబడింది కాబట్టి తండ్రి అని పిలవలేకపోయాడు. ఏమని పిలిచాడు? దేవా. గమనించండి, ధర్మశాస్త్ర కాలంలో యెహోవా దేవుణ్ణి, దేవత దేవుడిని, సృష్టికర్తని ధైర్యంగా ఎవరు కూడా నానా అని పిలవలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆయన అతి ఉన్నతుడు, సర్వోన్నతుడు, ఆయన మహాపరిశుద్ధుడు. ధైర్యంగా ఇప్పుడు మనం ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి నానా అని పిలుస్తామా? ధైర్యం ఉందా మనకు? లేదు కదా. చాలా భయం. అమ్మో, ఆయన అక్కడెక్కడ వస్తుంటే కిలోమీటర్ దూరంలో ముందుగానే అన్నీ ఆపేస్తారు, అసలు దగ్గర కూడా పోనీరు. అంతకంటే కొన్ని వేల రెట్లు గొప్పవాడైన దేవుణ్ణి మనం ధైర్యంగా నానా అని పిలవలేం ఒకనొక సందర్భం వరకు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువలో చనిపోయి 3వ రోజు లేచాడో, ఈరోజు మనం ఎవరమండి? మనం ఎందుకు పనికిరాని వాళ్ళమి, ఏ యోగ్యత లేని వారిని మనం కూడా ఏమంటున్నాం తెలుసా? దేవుణ్ణి ప్రార్థన చేస్తూ నానా, తండ్రి, నాయనా అని పిలుస్తున్నామా లేదా? కాబట్టి ఆ నాయనా అనే పిలుపు మనకిచ్చింది ఈ సిలువ. ఆమేన్. అంటే స్వతంత్రాన్ని మనకిచ్చింది సిలువ. దేవుణ్ణి అంత దూరం నుంచి సదుతో దేవుడు అనుకునే రోజులు పోయి ఆయన స్వయంగా మనం ఏమని పిలుస్తున్నాం? నాయనా అని పిలుస్తున్నాం. ధైర్యంగా నాయనా అని పిలవగలిగిన ధైర్యం ఇచ్చింది ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రవచన నెరవేర్పండి అది. ఇక్కడ తండ్రికి తన ఆత్మని ఉద్దేశపూర్వకంగా అప్పగించాడు. అంటే ఆయన అప్పగించకపోతే ఆయన ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళదా? వెళుతుంది. కానీ ఒక మాట చెప్పాడండి ఆయన బతికున్న రోజుల్లో,
యేసుక్రీస్తు. యోహాను సువార్త 10:18 ఏమన్నాడంటే, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నేను పెట్టాలనుకుంటే నా ప్రాణాన్ని పెడతాను, తిరిగి తీసుకోవాలంటే నేను తీసుకుంటాను తప్ప నా ప్రాణాన్ని ఎవడు తీయలేడు అన్నాడు. మరి ఈ సిలువలో ఆయన ప్రాణం పోయింది కదా అంటే, అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ప్రాణాన్ని నేనే స్వయంగా అప్పగిస్తున్నాను. ఆమేన్. ఇది కదండి ప్రేమ అంటే. దేవుని ప్రేమ అంటే ఇది. ప్రేమ సామెతల్లో ఒక మాట ఉంది, మంచి మాట. ఈ లోకపు ప్రేమలన్నీ కూడా ఒట్టివే. ప్రతి ప్రేమలోనూ ఒక లోపం ఉంటుంది. లోపం లేని ప్రేమ ఏదీ లేదండి ఈ ప్రపంచంలో. అయితే దేవుడు చెప్పినాడు ప్రేమకి డెఫినేషన్ ఏంటంటే, ప్రేమ మరణం అంత బలమైందంట. ఎంత బలమైంది? మరణం, చావు కంటే బలమైంది దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ కేవలం మనకు దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. ఏ దేవుడి నుంచి వస్తుంది అని మాత్రం అడగబాకండి. ఏ దేవుడైతే మీకోసం మరణించాడో ఆ దేవుడి నుంచి మాత్రమే మీకు నిజమైన ప్రేమ లభిస్తుంది. ఆమేన్. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడైతే ఎవరైతే ఉన్నారో గమనించండి, మీకోసం ఏ దేవుడు ప్రాణం పెట్టలేదండి, ఒక యేసుక్రీస్తు తప్ప. ఎవ్వరు మీకోసం ఏదో చేయలా. వాళ్ళ కోసం ఏదేదో చేయమని అడిగారు. పశువులు తీసుకురా, లేకపోతే అది తీసుకురా, ఇది తీసుకురా, మీ పిల్లల్ని నా దానికి వదిలేసేయి, లేకపోతే పిల్లల్ని బలివ్వు, నీ పశువులు తీసుకొచ్చి నాకు బలివ్వు, నీ ఆస్తిపాస్తులు తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఇట్లా అడిగిన వాళ్ళే తప్ప, నువ్వు నాకేమొద్దు, నేనే నీకోసం నా ప్రాణాన్ని ఇస్తున్నాను, నువ్వు నా బిడ్డగా ఉండని అడిగిన ఒకే ఒక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. తర్వాత ఆయన అప్పగించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడే చెప్పాను కదా. ఏంటి ముఖ్యమైన ఉద్దేశం అండి? ఆయన స్వయంగా తన ప్రాణాన్ని తానే ఇచ్చాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగిస్తున్నాను. అప్పటి వరకు చుట్టూ కంటికి కనిపించినటువంటి చీకటి శక్తులు ఎదురు చూస్తున్నాయి. శిలువ మరణం చివరి వరకు కూడా ఎదురు చూసాయి కొన్ని శక్తులు. ఏంటో ఆ శక్తులు తెలుసా? ఆ చుట్టుపక్కల ఎగతాలు చేసేవాళ్ళే. ఆయన్ని రెచ్చగొట్టారు. ఎలా రెచ్చగొట్టారంటే, మంచి మాటలతో రెచ్చగొట్టారు, ఇండైరెక్ట్గా రెచ్చగొట్టారు, రకరకాలుగా రెచ్చగొట్టారు. కారణం ఏం తెలుసా? మనం అనుకుంటాం, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియటం లేదు, వీళ్ళకి క్షమించిన దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు చూసారా, ఎగతాలు చేస్తున్నారే వాళ్ళు. నువ్వు దేవుడు కదా, నీకు దమ్ముంటే దిగిరా, ఇట్లా అంటున్నారు కదా, రెచ్చగొడుతున్నారు. అప్పటైనా దిగొస్తే సిలువ యాగాన్ని ఆపియాలా. వాళ్ళ దగ్గర మాట్లాడించింది ఎవరో తెలుసా? మనం ఆ పేరు మనం చెప్పనక్కర్లే, మీకు అర్థమైపోయింది. చీకటి శక్తులు వాళ్ళ నోటి నుంచి మాట్లాడిచ్చాయి. ఎట్టయినా సరే, చివరి క్షణంలో అయినా సరే సిలువ యాగాన్ని ఆపాలని ప్రయత్నం చేశాయి. సమాప్తమైంది అని చెప్పి, దీనికి దానికి గ్యాప్ లేదండి. ఈ మాటకి ఆ మాటకి ఎక్కువ గ్యాప్ లేదు. సమాప్తమైంది అని చెప్పి తల వంచి తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు దేవుడు. అక్కడితో ఆ గొప్ప యజ్ఞము పూర్తయిపోయిందంట. సిలువ యాగంలో ఆయన చెప్పిన ఏదో ఊరికే తమాష్కి ఏదో టైంపాస్కి చెప్పిన మాటలు కాదండి. 7 మాటలు మీరు ఇప్పుడు విన్నారు కదా. మొదటి మాటలో భయంకరమైన క్షమాపణ గురించి చెప్పిన మాట. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఇది అలాటప్ప మాట కాదు, చాలా గొప్ప మాట. అలాగే రెండవ మాటలో మనం చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని దొంగతో చెప్పిన మాట, అద్భుతమైన రక్షణను కలిగించే మాట. మూడో మాట చూస్తే బాధ్యత, తల్లికి కుమారుణ్ణి అప్పగించడం, కుమారుడికి తల్లిని అప్పగించడం. నాలుగో మాట చూస్తే పాప భారంతో దేవుడు తన చేతిని విడిచిపెట్టినప్పుడు బాధతో చెప్పిన మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు, దప్పిగొనుచున్నాను అని చెప్పిన మాట, మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి చెప్పిన మాట. చివరిగా ఆరో మాట, సమాప్తమైనది అంటే దేవుడు అప్పగించిన పని నేను పూర్తి చేసేసాను, నేను విజయాన్ని సాధించాను, సర్వ మానవాళికి రక్షణ లభించింది అని చెప్పే మాట. చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకొనుచున్నాను. అది దీంట్లో మనం చివరిగా ప్రతిరోజు ప్రతి క్షణం మన మాటని మనం, మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే చచ్చిపోయే ముందు కదా అప్పగించుకునేది అనుకోబాకండి.
చచ్చిపోయే ముందే కాదు, ప్రతిరోజు మీరు పడుకునే ముందు ప్రార్థన చేసుకోండి. మీరు గ్రూప్లో నేను పెడుతుంటాను ప్రార్థన, మీరు వింటే ప్రతిరోజు మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది, మాకు నేర్పించింది ఏంటంటే పడకలకి వెళ్ళే ముందు, ప్రభువా ఇదిగో నీ కాపుదలు మాకు ఇవ్వు, మా ప్రాణం మీకు అప్పగిస్తున్నావు, నీ చిత్తం అయితే పొద్దునే లేపు, లేకపోతే లేదు. ఎందుకంటే దావీదు మహారాజ్ చెప్తున్నాడు, నా బ్రతుకు దినాలు నాకు లెక్కించడానికి నేర్పించు అంటాడండి. కాబట్టి తండ్రికి మన ప్రాణాన్ని అప్పగించుకోవాలి. ఎందుకంటే రాత్రి పడుకొని పడక మీద కళ్ళు మూసుకున్న నువ్వు పొద్దునే తిరిగి కళ్ళు తెరస్తావన్న నమ్మకం లేదు. కళ్ళు తెరిస్తే దేవుడి దయ, తెరవకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి దానికి ముందు నువ్వు చేసే పని, దొంగ చూడండి జీవితాంతం దొంగతనాలు పనికిమాల పనులే చేశాడు. చచ్చిపోయి రక్తం గారి చచ్చిపోయి లాస్ట్ మినిట్లో బంపర్ ప్రైజ్ కొట్టేశాడు. సింపుల్గా ఒక్క క్షణంలో పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. జీవితం అంతా కష్టపడాలి అతను. అట్లాగా పడుకునే ముందు, ప్రతిరోజు పడకలకి వెళ్ళే ముందు దేవునికి మన ఆత్మని అప్పగించి చిన్న ప్రార్థన చేసుకొని పడుకుంటే దేవుని దూతల కాపుదల మనకు నిశ్చయముగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక చిన్న పాట పాడుచుండగా మీరంతా తలలు వంచి అందరు లేచి నిలబడండి. చివరిగా ఆరాధన చేసి ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి. ఇది కంట్రోల్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా ఆసక్తితో విన్నామా, కష్టంతో విన్నామా? ఏదో మొత్తానికి విన్నామంటారా? లేదు ప్రియమైన దేవుని బిడ్డ, మనం వినేది ప్రతి ఒక్కటి